వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. మూసాపేట్ మండల్ టాపర్గా విశ్వభారతి విద్యార్థులు మూసాపేట్ మండలంలో అప్రతిహితంగా ర్యాంకులను సాధిస్తున్న విశ్వభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు గత 30 సంవత్సరాలుగా విద్యారంగంలో ఏడాదికేడాది ఉత్తమ ఫలితాలను సాధిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విశ్వభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ వై శివకుమార్ సార్ 2024-25 బ్యాచ్ విద్యార్థి మిథున్ 545 మార్కులు సాధించి మూసాపేట్ మండల టాపర్ గా నిలిచిన ఏకైక విద్యార్థి విశ్వభారతి హై స్కూల్ విద్యార్థి. మా విశ్వభారతి హై స్కూల్ పాఠశాలలో ప్రత్యేకతలు: ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ప్లేవే మెథడ్ ద్వారా విద్యా బోధన, 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు అబాకస్ మరియు డిజిటల్ విద్యా బోధన అందిస్తున్నాం. అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐఐటి మరియు నీట్ తరగతులను నిర్వహిస్తున్నాం. 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ రీడింగ్ మరియు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్ అందుబాటులో ఉంచిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా యోగా, మెడిటేషన్, కరాటే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులకు గేమ్స్, డాన్స్ అండ్ రైటింగ్ మరెన్నో కార్యక్రమాలను విద్యార్థులకు చదువుతో పాటు అందిస్తున్నాం. అనేక గ్రామాల నుంచి విద్యార్థులకు అనుకూలంగా బస్సుల ఏర్పాట్లు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల రక్షణ దృష్టిపై సీసీ కెమెరాలో నిఘా ఏర్పాటు చేశాం. విశ్వభారతి హై స్కూల్ ప్రిన్సిపల్ వై శివకుమార్ తెలిపారు. సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9966459054, 8978231315, 9912752500. 10 ఏండ్లలో ఒరగబెట్టింది ఏమీ లేదు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రాసెసింగ్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తీలు కడుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఆశపెట్టి మోసం చేసిండ్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ మండలంలోని కోడూరు గ్రామంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్స్ పత్రాలను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేసిందని అన్నారు. మొదటి విడతలో ఇల్లు మంజూరైన వారు తక్షణమే తమ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని అన్నారు. నిర్మాణ దశలను బట్టి సకాలంలో బిల్లులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మోడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, గోవింద్ యాదవ్, వెంకటాపూర్ శ్రీనివాస్ యాదవ్, మల్లు అనిల్ కుమార్, ఈ రవీందర్, జి రామస్వామి, జి ఆంజనేయులు, జి ప్రసాద్ ముదిరాజ్, కృష్ణయ్య, కేశవులు, రవికుమార్, కురమయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కండవాళ్ళు కలుపుతారు. మార్కెట్ చైర్మన్ అనితమ్మ గారికి, పెద్దలు సురేందర్ రెడ్డి గారికి, ఎంపీ వెంకటేశ్వర గారి, సంజయ్ ముదిరాజ్ గారికి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారికి, ఇల్లు కట్టించిన, రుణ మాఫీ చేసిన, ఏం చేసినా కాంగ్రెస్ చేసింది. దాని తర్వాత మిగతా పార్టీలు చేసినాయి. మళ్ళా ఈ రోజు ఊళ్ళకి పోతే
ఒకరిద్దరు రానోళ్ళు ఉన్నారు రుణమాఫీ. ఊర్లో 80-90% రుణమాఫీ వచ్చింది. ఎందుకు వచ్చింది వాళ్ళకు? వాళ్ళ పేపర్లు కరెక్ట్గా ఉన్నాయి, వాళ్ళ లెక్క పోతున్నాయి, వాళ్ళకు వచ్చినాయి. కొంతమంది లెక్క సరిగా లేదు, వాళ్ళది లేట్ అయింది. ఇంకా 10 మందిని చూడాలన్నా, వచ్చిన 200 మందిని చూడాలన్నా మీరే చెప్పండి. 10 మందికి నష్టం జరిగింది, కానీ 200 మందికి మేము లాభం చేసినాం కదా. నేను అదే చెప్తున్నా మా నాయకులకు, మీ అందరికీ కూడా లాభం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒకటో ఇద్దరు మిస్ అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఇంకేం పథకం ఇవ్వాలి, రుణమాఫీ రాని వాళ్ళకి ఇందిరమ్మ ఇవ్వాలా, ఇంకోటి ఇవ్వాలా, ఇవన్నీ మేము ఆలోచన చేస్తాం. రుణమాఫీ రాని కొంతమందికి మేము 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాము. అట్లా అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తాము. మళ్ళా రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. మా లిస్ట్ ఊర్లో మండల లిస్టు ఎన్ని అమ్మా, మహబూబ్ నగర్ మండలంలో మీరు అన్ని ఊళ్ళకెళ్ళి వచ్చింది కదా, వచ్చింది కాబట్టి కోడూరు ఉన్నారా. మీకు ఈ మండలంలో 860 ఇళ్ళు ఇచ్చినాం. ఇది మీరు అందరు కట్టుకున్న తర్వాత చూసి మళ్ళా 850 ఇళ్ళు వచ్చే సంవత్సరం మీకు ఇస్తాం. అవి కూడా అయిపోయి ఇంకా మిగిలిన అనుకో మళ్ళా ఇంకో సంవత్సరం 850 ఇళ్ళు ఇస్తాం. అంటే మీ మండలానికి 2500 ఇళ్ళు మేము ఇవ్వబోతా ఉన్నాం. ఇక ఇల్లు లేని పేదవాళ్ళు ఉండరు, కట్టుకునే స్తోమతంలో కట్టుకుంటారు. ఇంకా మంచి బంగ్లాలు కట్టుకున్నారు, వాళ్ళకి అవసరం లేదు. కానీ గుడిసెలలో ఉండి, పెంకుటిళ్ళలో ఉండి, రేకుల చెట్ల ఉండే వాళ్ళకి ఇల్లు కావాలి. వాళ్ళందరి లిస్టు కూడా మేము తీసుకున్నాం. మీరేం గాబరా పడకర్లే. ఎవరన్నా కూర్చున్న వాళ్ళు మాకు ఇల్లు లేదు అని మీరేం అనుకోవద్దు. నెక్స్ట్ లిస్ట్ లో మీ ఇల్లు తప్పకుండా ఉంటాయి. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. మీరందరూ అది మనసు పెట్టి అర్థం చేసుకోవాలి. మళ్ళీ యువకులు ఉన్నారు చాలా మంది, వాళ్ళకు కూడా మేము ఇందిరా యువ వికాసం అని పథకం పెట్టి 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు లోన్లు ఇవ్వనీకే మనం అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మీరు యువకులు కావచ్చు, ఆడవాళ్ళైనా మొగోళ్ళైనా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఇచ్చిర్రు. ఒక్కొక్కటి 3-4 ఏళ్లలో వాళ్ళు వ్యాపారం పెట్టుకోనికే డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. దానికి బ్యాంకుల నుంచి ఆ రిపోర్టు చూసుకొని మీరు చేస్తారా వ్యాపారం చేయరా అని చూసుకొని మీకు ఇస్తారు. మీలో కూడా చాలా మంది పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలు ఉంటారు, ఏదో ఒకటి నేను చేసుకోవాలనుకుంటారు. వాళ్ళందరికీ కూడా మళ్ళా అవకాశం వస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు మీకోసం చేయాలనుకుంటా ఉన్నాం. అందుకే రేపు రాబోయే ఎన్నికలు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మీకు కడుపు నిండా అన్నం పెట్టే, మీకు ఇల్లు ఇచ్చే, మీకు సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించే కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీ ఆశీర్వదించాలని చెప్పి మళ్ళీ మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం మాది, ఇక్కడ ఎమ్మెల్యే నేను, పైన ముఖ్యమంత్రి గారు, పైసలు వచ్చేవి ముఖ్యమంత్రి దగ్గర. ఆయన ఇస్తే మహబూబ్ నగర్ వస్తుంది. మహబూబ్ నగర్ లో నేను కూర్చొని సంతకాలు పెడితే అవన్నీ కింద గ్రామాలలో వస్తాయి. మరి కింద కూడా గ్రామాలలో మీ మనుషులు, కాంగ్రెస్ మనుషులు ఉన్నారు, ఇక్కడ ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి పలానా కోడూరులో లక్ష్మమ్మకు బాధ అవుతుంది అంటే నేను ఆ బాధను తీర్చే కార్యక్రమం చేస్తా. లేదు ఇంకో రమేష్కి ఇబ్బంది ఉంది, ఆమెకు లోన్ శాంక్షన్ కావాలంటే నేను చేయగలుగుతా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు అన్ని తెలుసు, రాజకీయం అంటే మాకంటే ఎక్కువ మీకే తెలుస్తాయి. పైన ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి మీరు ఓట్లు వేస్తే రూపాయి వచ్చే కాడ 50 రూపాయలు మన ఊరికి వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు వచ్చే ఎలక్షన్ లా. ఇక మా మంత్రి నిలబడ్డాడు, మా పక్కోడు నిలబడ్డాడు, మా కులపై నిలబడ్డాడు అని చెప్పి మీరు కాంగ్రెస్ కాకుండా ఇంకో పార్టీ కొట్టేస్తే నష్టపోయేది ఎవరు? మాకేం కాదు. నష్టం ఆ గ్రామాలలో ఉన్న పేదవాళ్లకు, ఆ గ్రామాలలో ఉంటున్న వాళ్ళకి జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఈ ఊళ్ళో కాంగ్రెస్ వచ్చినాక సీసీ రోడ్లు పడతా ఉన్నాయి.
బ్రహ్మాండంగా చేస్తా ఉంటున్నాం. ఎస్సీ సప్లాన్ల రోడ్లు ఇస్తా ఉన్నాం, స్కూళ్ళను బాగు చేస్తా ఉన్నాం, పిల్లలకు మంచి చదువు చెప్పిస్తా ఉన్నాం. ఇవన్నీ ఇంకా బాగా చేయాలంటే మీరు మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, ఆశీర్వదించాలి. అందుకే ఇంతమంది మేము వచ్చి మీకు ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వాలనుకుంటా ఉన్నాం. ఎందుకు అందరినీ ఒక దగ్గర చేయాలంటే మేము అన్ని ఊర్లను అభివృద్ధి చేస్తాం. గతంలో ఏమంటుండే, ఓ పెద్ద నాయకుడు వస్తే ఆ ఒక్క ఊరు చూసుకుంటుంటే మిగతా వదిలేస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్క ఊరును అభివృద్ధి చేయాలి. మాకు ఓట్లు వేసినా వేయకున్నా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ పథకాలు చేయాలి. వాళ్ళని భయపెట్టి బెదిరియొద్దు, ప్రేమగా మన వైపు తీసుకోవాలి. వాళ్ళకి కావాల్సినవి సమకూర్చుకొని మన వైపు తీసుకోవాలి. ఇటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వేదిక మీద అందరు నాయకులు వచ్చిండ్రు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ప్రొసీడింగ్స్ ఇచ్చుకుందాం. ఈ గ్రామంలో, కోడూరు గ్రామంలో మా నాయకులు రవీందర్ గారు, లక్ష్మీనారాయణ, రవి గారు, రామస్వామి, కోమయ్య, ఆంజనేయులు, కేశవుడు, పురుషోత్తం, అర్జున్, శేఖర్, భూషణ, రాములు, కృష్ణ, ప్రసాద్, అంజీ, నరేష్, రాజు, వినోద్ కుమార్, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా వాళ్ళ దగ్గరికి తీసుకురండి, వాళ్ళు నా దగ్గరికి తీసుకొస్తారు. మీ సమస్య పరిష్కారం చేసే కార్యక్రమం నేను చేస్తా. కాబట్టి మళ్ళా ఒక మాట చెప్తున్నా, మీరు ముగ్గు అది మొక్కల సంతోషంగా కనబడతా వెలిగిపోతా ఉంది. ఎందుకు? జీవితంలో రెండే కళలు వేరే. జీవితంలో ముఖ్యంగా మహిళలకు రెండు కళలు. ఒకటి, పెళ్లి మంచి ఇట్లా పడాలి, మంచి మొగుడు దొరకాలి, అది మొదటిది. రెండవది, మంచి ఇల్లు కట్టుకోవాలి, తల మీద చెత్త ఉండాలి, మన పుట్టబోయే పిల్లలు, పెరుగుతున్న పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా ఇల్లు ఉండాలి అన్న రెండు కోరికలు. మొదటిది అయితే మీరు చేసుకున్నారు, మాకు సంబంధం లేదు. పెళ్లి చేసుకునే దాంట్లో మాకేం సంబంధం లేదు, అది మీరే మీ తల్లిదండ్రులు చేసుకున్నారు, డిలే అవుతుంది. కానీ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఎన్ని ఇచ్చినాం? 200 పైన. మరి ఆ ఇళ్ళను చూసి కేసీఆర్, తెలుసు కదా, ఒక ఆయన ఉండే కేసీఆర్, 10 ఏళ్ళు మనం రాసి రంపాల పెడితే మీరు బడకేసి కొడితే వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? మీ అందరికి గుర్తే ఉంటది, ఇషి అగ్గిపేట లాగా ఇళ్ళ నేను పెద్దవి కట్టిస్తా, 2 బెడ్రూమ్లు ఉంటాయి, అల్లుడికి ఉంటాయి, ఆఖరికి గొర్రెలకు మేకలకు కూడా ఉంటాయి అని చెప్పిండా? మరి కట్టిందా? కట్టలే. మీరు కోపం మీద వాళ్ళని పక్కన పడేసారు, మమ్మల్ని తీసుకొచ్చారు. మరి మేము వచ్చిన 16 నెలలలో మీకు చేతుల కాగితం ఇస్తున్నామా లేదా? ఇగో ఇటువంటి ఇల్లు పక్కా మీరు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకోనికే మీ అకౌంట్లలో డబ్బులు వేస్తాం. ఆ కాగితాలు దీనికి ఈరోజు వచ్చినాం. అది కూడా ఇల్లు లేని పేదలకు. మీ అందరికి ఇల్లు లేదు కదా, ఇల్లు లేదు కదా, మిమ్మల్ని చూసి వెతికి ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళని తీసుకొని మా అధికారులందరినీ కూడా మీ ఇంటికి ఒక్కొక్కరికి 4 సార్లు పోయి రాసుకొని ఈరోజు లిస్టు ఫైనల్ చేసి అది మీకు ఇస్తాం. ధర్మం, పద్ధతి గల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఏ ఊర్లో పోయినా సంబరాలు పండుగ చేసుకుంటున్నారు. మన ఊర్లో చూస్తాం, ముగ్గు పోసుకుంటే మంచి రోజులు వస్తే ఆ మొత్తం మంచి రోజులలో 1-2 కుటుంబాలు ముగ్గులు పోసుకుంటుంటే, ఈ రోజు పోతుంటే గ్రామాలలో డజన్ల కొద్ది ముగ్గులు పోసుకుంటున్నారు. మా పెద్ద మాధవరెడ్డి సార్ వాళ్ళ ఊర్లో 140 మంది పేదోళ్ళు ముగ్గులు పోసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంతకంటే గొప్ప సంబరం వస్తుందా? రాదు. మళ్ళా ఈ కోడూరు గ్రామంలో 64 మంది ఈ రోజు ముగ్గులు పోసుకున్నారు. 64 మంది పేద మహిళలకు వాళ్ళ స్వప్నం, వాళ్ళ కళ సాకారం కాబోతా ఉంది. దీనికి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. పుట్టి ఇల్లు కట్టించే మేము ఆడికి ఆగుతలేము, మళ్ళీ మీ కడుపుల కమ్మని
బువ్వ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని సన్నబియ్యం మీ అందరికి ఇచ్చినావా లేదా? వండుకొని తింటున్నారా లేదా? మరి గతంలో ఏం చేసేది? రేషన్ బియ్యం ఎడమ చేతితో వస్తే కుడి చేతితో ఇచ్చి 100-200 తీసుకొని ఇంటికి పోతుండే, అంతేనా? ఎవరైనా ఆ బియ్యం తింటుండేనా? ఎవరో ఒకరో ఇద్దరో తింటుండే. ఇప్పుడు రేషన్ బియ్యాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోతా ఉన్నాం, మన పిల్లలకు కమ్మగా వండి పెట్టుకొని తింటాం. నిజమే కదా? మరి ఇదంతా మంచి చేస్తున్నట్టే కదా? మరి టీఆర్ఎస్ మేమే గొప్పగా చేసినామంటే మీరు అడగాలి, ఏం చేసిర్రయ్యా 10 ఏళ్లల్లా? పింఛన్ ఇచ్చినాం, మరి మేము ఇస్తున్నాం కదా పింఛన్. రేషన్ షాపు రేషన్ కార్డులు వాళ్ళు ఒక్కటి ఇయ్యలే, కానీ ఈ రోజు మన ఊర్లల్లో ఎవరెవరికి రేషన్ కార్డు లేవో, ఎవరెవరి పేర్లు ఎక్కలేదో అందరి పేర్లు ఎక్కించినాం. ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి ఈ ఊర్లో? ఎంతమంది ఎక్కిరు? 170 మంది. 170 మంది ఎక్కినరా? ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కటి ఎక్కిస్తా ఉన్నాం. ఒక్కటమ్మా మీరు అర్థం చేసుకోవాలి, పిల్లగాడు భూమి మీద పడంగానే పెళ్లి చేయం, పాప పుట్టంగానే పెళ్లి చేయం. మెల్లగా పెరుగుతారు, చదువుకుంటారు, పెద్దగా అవుతారు, ప్రయోజకుడు అవుతారు, అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తారు. అంటే ఒక ప్రభుత్వం కూడా రాగానే అన్ని చేయనీకే కాదు, మెల్లగా సుధరాయించుకుంటాం. ఈరోజు మీరు అంతా వ్యవసాయ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు, వర్షాలు పడ్డాయి, ఇప్పుడు పడుతున్నాయి, మన చెరువులు నిండుతాయి. వర్షాలు పడగానే మనం నాట్లు పెట్టుకుంటాం. ఎందుకు? చెరువు నిండింది కాబట్టి. నాట్లు పెట్టుకున్న తర్వాత ఆ చెరువు నీళ్ళు వస్తాయి, మెల్లగా పంట పొలాలకు పోతే మనకు 3 నెలలు 4 నెలల తర్వాత పంట ఇంటికి వస్తుంది. మరి పంట ఇంటికి వచ్చినప్పటికీ చెరువు ఎండిపోతుంది, అంతే కదా? ఎక్కడ పోయినాయి ఆ నీళ్లు? మన పొలాలకు వచ్చినాయి, అక్కడ పంట వండింది, ఆ పంట ఇంటికి వచ్చింది, అంతే కదా? మళ్ళా మీరు నాట్లు పెట్టుకోవాలంటే మళ్ళా వర్షం పడి చెరువు నిండాలి కదా? నిండాలా లేదా? గవర్నమెంట్ కూడా అంతే. గవర్నమెంట్ దగ్గర పైసలన్నీ జమ అయినాక అన్ని మూట కట్టుకొని మీకు ఇస్తాం. అది రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, జీతాలు కావచ్చు, మీ ఊళ్ళో రోడ్డు కావచ్చు. మళ్ళీ పైసలు అయిపోతాయి గవర్నమెంట్ దగ్గర. ఏం చేయాలి? మన అందరం కలిసి తిట్టాలి, అంతేనా? కాదు, ఓపిక పట్టాలి. మళ్ళా వర్షం పడి చెరువుల నీళ్ళు ఎట్లా నిండుతాయో మళ్ళా కొద్ది ఓపిక పడితే గవర్నమెంట్ ద్వారా పైసలు జమ అవుతాయి. ఏం చేసుకుంటారు? పైసలు జమ అయితే మా జేబులో పెట్టుకుంటావా? మళ్ళీ మీ పథకాల కోసం మీ అకౌంట్లలో వేస్తాం. ఇది పద్ధతి. ఇది మన అమ్మలక్కలు అర్థం చేసుకోవాలి, మా యువకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. వేరే పార్టీ వాళ్ళు చెప్తారు అది రాకపోయా ఇది రాకపోయా, మీరు ఒకటే అడగాలి, వాళ్ళ 10 ఏళ్లలో ఏమేమి వచ్చినాయో లెక్కటి నాయనా అని అడగాలి. ఇల్లు కట్టిస్తావా అని అడగాలి, రేషన్ కార్డు ఇస్తావా అని అడగాలి, సన్నబియ్యం ఇస్తావా అని అడగాలి. వాళ్ళు ఏం చేయలే. ఇప్పుడు ఖరాబ్ చేయనీకి వస్తారు, మన మైండ్ ఖరాబ్ చేయనీకి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ కడుపును చూసి, మీ మనసు చూసి పరిపాలన చేసే పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో పేదల